ఆగేది లేదు, తగ్గేది లేదు. ఈ అవినీతి నన్నే ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్ తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన పాస్పోర్ట్ లో పేజీలు ఫుల్ అయిపోయాయని, రెన్యువల్ కోసం వెళ్తే అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు అటు ఇటు తిప్పుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఆయన హ్యూస్టన్ నగరంలో ఉన్నారు. 3 రోజుల నుంచి ఆన్లైన్ పాస్పోర్ట్ కోసం ఫిలప్ చేస్తూ ఉంటే ఎర్రర్ అని వస్తుందట. తనను ఇంతగా ఇబ్బంది పెడుతుంటే ఇండియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఏం చేస్తున్నారు అని కేఏ పాల్ ప్రశ్నించారు. Today is September 26th, 2025. Again, I came in USA, Houston Passport Office, Indian Consulate. Just met with Passport Officer Gupta. Yesterday I met her. They clearly told, same thing April 27th I met her. Consulate General Mr. Manjunath doesn't like to meet anybody. World leaders meet me, including American presidents and Indian prime ministers. This is what Jayashankar, the Minister of External Affairs, taking revenge. అత్యవసరంగా అప్పుడప్పుడు తను ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో అర్జెంట్ పాస్పోర్ట్ కోసం ఒక ప్రాసెస్ ఉండాలి కదా అని ఆయన నిలదీశారు. పాస్పోర్ట్ కోసం ఒక చోటికి వెళ్తే ఇంకో కౌంటర్కి వెళ్ళమని, ఇంకో చోటికి వెళ్ళమని చెప్తున్నారని మండిపడ్డారు. సాధారణంగా పాస్పోర్ట్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లో జరుగుతుంది. లీగల్ కేసులు లేదా క్రిమినల్ ఛార్జెస్ ఏవైనా ఉంటే పాస్పోర్ట్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఒక వ్యక్తి దేశీయంగా లేదా అంతర్జాతీయంగా సెక్యూరిటీ రిస్క్ గా భావిస్తే ప్రభుత్వం పాస్పోర్టు నిరాకరించవచ్చు. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ లేదా అసంపూర్ణ డాక్యుమెంటేషన్ వల్ల కూడా పాస్పోర్ట్ నిరాకరణ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా పాస్పోర్ట్ అధికారులు ఆయన అప్లికేషన్ తీసుకోవడం లేదో కేఏ పాల్ మాత్రం చెప్పలేదు. Here is my passport, valid. Here is my license, valid. Here is my American resident card, valid. Action. Here is my application they asked me to fill, valid. Everything is valid. They told me yesterday, same thing they told me April 27th, and they told me yesterday afternoon to go to VFS and fill. They agreed to fill. Some phone call came, refused. Again, I cancelled yesterday's flight to come to India. And today, again, I filled out everything we came. Now they are saying again, go back to VFS. Yesterday they said, you don't need to go if you have the official form filling. Systems didn't work 3 times. Again, their systems did not work 6. Just for passport costing 25,000 rupees. They can't even issue a passport. కేఏ పాల్ గత 4.5 దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికాలో ప్రఖ్యాత ఇవాంజలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అక్కడే ఆయన కొన్ని మత సంస్థలు కూడా నడుపుతున్నారు. ఆయన అమెరికన్ సిటిజన్ గా మారి ఉంటారని, ఆయనకు అమెరికా పాస్పోర్ట్ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో పాల్ గత కొంతకాలం నుంచి ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. దీంతో అధికారులు ఆయన ఇలా ఎక్కువ కాలం ఇండియాలో ఉండటానికి కారణాలను చెక్ చేస్తూ ఆయనకు పాస్పోర్ట్ మంజూరులో డిలే చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. చూసారా, ఈ రోజు కూడా ఇదే జరిగింది. నిన్న చేసిందే మరలా ఏప్రిల్ 27th లో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్రూవల్ కూడా ఉంది, అన్ని అప్లికేషన్స్. ఎందుకు? నేను ఎక్కడికి తిరగకూడదు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, మీ కొరకు నేను ఫైట్ చేయకూడదు, వాళ్ళని ప్రశ్నించకూడదు, నన్ను నోర్మించడానికి, అందరు రాజకీయ నాయకులు నోర్మించడానికి వల్లే నన్ను కూడా నోర్మించడానికి ట్రై చేస్తాను. సుప్రీంకోర్టులో ఫైల్ చేసినా గెలుస్తాం కానీ ఓటమి మనకు తెలియదు. ఇంత హెరాస్ చేసిన ప్రపంచం అంతా నన్ను వెల్కమ్ చేస్తుంది, మన దేశంలో మాత్రం వాళ్ళు ప్రశ్నించకూడదు, వాళ్ళ రిజైన్ చేయమనకూడదు, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించకూడదు. ఇది అవినీతి కాదా? 25,000 రూపాయలు ఇవ్వడం ఏంటి? పాస్పోర్ట్ ఇవ్వకపోవడం ఏంటి? ఏప్రిల్ ఇవ్వలేదు. ఇదే ఆఫీస్కి వచ్చాను, ఇదే గుప్తా పాస్పోర్ట్ ఆఫీసుని కలిశాను. మరోవైపు ఆయన పైన ఇటీవల హైదరాబాద్ లో కేసు కూడా నమోదైంది. పాల్ ఆఫీస్ లో పనిచేసే మహిళను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపైన కేసులు పెట్టారు. ఆ మహిళ వాట్సాప్ చాట్స్ ను చూపించి కేసు పెట్టింది. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, అందుకే తన పైన కేసు పెడుతున్నారని ఆయన అంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే ఆయనను ఇండియాకు రానివ్వట్లేదనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాస్పోర్ట్ సమస్య ఉండటం వల్ల ఇండియాకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన పాస్పోర్టును ఎందుకు నిరాకరిస్తున్నారో మాత్రం ఆయన చెప్పడం లేదు.
అది చెప్తే ఆయనకు మళ్ళీ పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తారో లేదో క్లారిటీ వస్తుంది.